హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటి అంటే నేతి బొబ్బట్లు. తెలుసులే, మేము ఆల్రెడీ ఉగాదికి చేసుకున్నాం, నువ్వే లేట్గా అప్లోడ్ చేస్తున్న వీడియో అనుకోకుండా ఎండ్ వరకు చూడండి. ఉగాదికే కాదు, బొబ్బట్లు అనేవి ఎప్పుడైనా తినొచ్చు, చాలా హెల్తీ రెసిపీ కూడా. సో ట్రెడిషనల్గా వస్తున్న రెసిపీయే, చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. భక్షాలు కాదు, నేతి బొబ్బట్లు ఇవి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే శనగపప్పు నైట్ నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకున్న శనగపప్పు ఒక 2 to 3 times వాష్ చేసి దాని తర్వాత మనం కుక్కర్లో పెట్టుకోవాలన్నట్టు. సో రేషియో ఏంటి అంటే ఒక పెద్ద గ్లాసు పప్పు తీసుకుంటే 3 glasses ఆఫ్ వాటర్ పోసుకొని మనం ఉడకపెట్టుకోవాలన్నట్టు. సో అట్లా అయితే మీకు తొందరగా ఉడుకుతుంది. నార్మల్లీ 1 or 2 hours నానబెట్టుకున్నా బాగానే ఉడుకుతుంది, కానీ నేనైతే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పెట్టుకుంటాను అన్నట్టు కుక్కర్లో వేసి. సో అది ఉడకపెట్టుకునేటప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే 1కి 3 glasses ఆఫ్ వాటర్, కొంచెం 1 tablespoon ఆఫ్ గీ అంటే నెయ్యి వేస్తున్నాను. అండ్ అందులో కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసేయాలన్నట్టు. సో వేస్తే ఎట్లా అంటే మంచిగా ఉడికేటప్పుడు మనకి మంచి కలర్తో పాటు అవి మంచి ఫ్లేవర్తో అది ఉడుకుతుంది అన్నట్టు. సో బాగుంటుంది టేస్ట్, పప్పు టేస్ట్. సో ఇక్కడ ఏంటంటే నేను మైదాపిండి తీసుకుంటున్నాను. నార్మల్గానైతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ నేను మైదాపిండితో చేస్తున్నాను. ఎలానైనా చేసుకోవచ్చు. సో మైదాపిండి తీసుకొని అందులో మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నట్టు. సో మైదాపిండి ఎంత అంటే నేను ఆల్రెడీ 1 glassకి ఏ గ్లాస్తో అయితే పప్పు నానబెట్టానో అదే గ్లాసు కొలతతో పిండి కూడా తీసుకుంటున్నాను అన్నట్టు. సో ఇక్కడ ఆ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలన్నట్టు. అదే నేను అక్కడ చూపిస్తున్నాను. సో టర్మరిక్ పౌడర్ అంటే పసుపు ఎందుకు వేసుకుంటామంటే బొబ్బట్లు అనేవి మంచిగా ఎల్లో కలర్గా కనిపిస్తాయి అన్నట్టు, అందుకోసము. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఇక్కడ ఏంటంటే మనం కలిపేటప్పుడు నెయ్యి కాచిన నెయ్యి అన్నట్టు కొంచెం 1 tablespoon వేసుకొని కలుపుకుంటున్నాను. అలా కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలపాలన్నట్టు. అట్లా ఒక 4 tablespoon వరకు మనకు పడుతుంది. అంటే పిండి ఇలా ముద్దగా వచ్చేంత వరకు మనము నెయ్యితో కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలపాలన్నట్టు. సో చాలామంది అడిగేది ఏంటంటే నేతి బొబ్బట్లో చాలా ఎక్కువ నెయ్యి కలుపుతున్నాం కదా, సో హెల్త్కి మంచిది కాదు, ఫ్యాట్ వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. నెయ్యితో ఏం రాదండి. అది మనము రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయని వాళ్ళు, ప్యూర్ ఆయిల్స్ యూజ్ చేయని వాళ్ళకి అది మంచిది కాదు ఫుడ్కి, హెల్త్కి కూడా. అంటే మనం తినే ఫుడ్లో గీ ఉంటే గీకి ఫ్యాట్ అనేది రాదండి, అది మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్. సో నెయ్యి పర్లేదు, తినచ్చు. మనకి డే టు డే లైఫ్లో అట్లీస్ట్ 1 spoon మనం ఎవ్రీడే కన్జ్యూమ్ చేసినా చాలా బాగుంటుంది హెల్త్. సో ఇక్కడైతే నేను నెయ్యి కాచి చల్లార్చిన నెయ్యి తోటే ప్రాసెస్ మొత్తం కలుపుతున్నాను అన్నట్టు బొబ్బట్లు చేయడానికి. సో ఇక్కడ నేను అది పిండి మొత్తం కలుపుకున్నాక దానిపైన కూడా నెయ్యి నేను అలా అదుతున్నాను, మీకు వీడియోలో కనిపిస్తుందా అండి. సో అలా కొంచెం కొంచెం నెయ్యి పైన కూడా పోస్తూ అట్లా నాననివ్వాలి ఆ పిండి ఒక 1 hour. సో దట్ మనకి మైదా పిండి అనేది మంచిగా నానుతుంది. ఆ నెయ్యిని మంచిగా అలా పోసి అలా ముద్దకి అద్దుకోండి. సో దట్ అది నేతిలో నానుతుంది ఆ పిండి అంతా. మనము కలిపేటప్పుడు నెయ్యి యూజ్ చేసాము, అండ్ మనము ఇది పిండి కలిపినాక కంప్లీట్గా మనం నెయ్యి పోసి అలా పక్కకు పెట్టాలన్నట్టు. సో ఇక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయలేదు, అక్కడ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం రేషియో ఎట్లా అంటే ఏ గ్లాస్ తోటి అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ బెల్లం కూడా తీసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఒకవేళ మీరు టేస్ట్కి ఇంకా అంటే కొంచెం ఎక్కువ బెల్లం తినే వాళ్ళైతే, ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువ బెల్లమే కలుపుకోండి. సో ఇక్కడ నేను పప్పు బెల్లం కొంచెం గ్రైండ్ చేసుకున్నాను, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఆ కుక్కర్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మనం అంతా కలుపుకొని స్టవ్ మీద దగ్గరకు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలన్నట్టు దాన్ని. సో దట్ పప్పు అనేది మనకు మంచిగా అవుతుంది మెత్తగా. సో అందులోనే నేను ఒక 1 tablespoon ఆఫ్ ఇలాచీ పౌడర్ కూడా వేసాను. సో ఇక్కడ మనము ముద్దల్లా చేసుకొని ఆ ముద్దని మనం అలా వెడల్పుగా అనుకొని అందులో పెట్టాలన్నట్టు. మనం చేసిన స్టఫ్ని, పప్పు స్టఫ్ అయితే ఏదైతే చేసామో అది మనము మన మైదాపిండి ముద్దలో పెట్టుకొని చేతులతో అలా అనుకోవాలి, మనము చిన్నగా అనుకొని దాంట్లో పెట్టి మనం దాన్ని క్లోజ్ చేయాలన్నట్టు.
మనకి చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. పూరిలా చేసి దాంట్లో పెట్టి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ చేసేసరికి పప్పు అనేది మధ్యలో ఉండకుండా అది బయటికి వచ్చేస్తుంది. అండ్ బొబ్బట్లు ఎప్పుడైనా సరే మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలో చేసుకోవాలి. సో దట్ మీరు పైన లేయర్ అండ్ కింద లేయర్ ఎట్లా అంటే మనకి పిండి ఉండి మధ్యలో మనకి స్వీట్నెస్ అది స్టఫ్ ఉంటుంది. మీరు పల్చగా చేసుకుంటే అది చపాతీ పరోటా లాగా అయిపోతుంది. సో అలా కాదు, అలా మీరు మంచిగా పెట్టి ఆ పైనది క్లోజ్ చేసుకోండి ముద్దలో. సో దట్ అలా పర్ఫెక్ట్ ఎక్కడ బయటికి రాలేదు కదా, అలా వచ్చి మనం చేయితో అద్దుకోవడమే. పల్చగా మనకి ఎంత కావాలంటే అంత మందంగా కాకుండా అట్లానే పల్చగా కాకుండా అలా చేయితో అద్దుకోండి వెడల్పుగా. సో అక్కడ అరిటాకు నెయ్యి రాసి చేతికి నెయ్యి అద్దుకుంటూ నేను దాన్ని పిండిని అనేది ప్రెస్ చేస్తున్నాను అన్నట్టు, అతకకుండా. సో దట్ మంచిగా వస్తుంది, ఎక్కువ వెడల్పుగా మనకు స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. సో ఇలా అరిటాకు హెల్ప్తో అది పెనం కాలినాక పెనం మీద వేసి నెయ్యి పోస్తూ కాలవండి. సో అలా కాలుస్తే ఇంకా 2 సైడ్స్ కాల్చుకుంటే అయిపోయినట్టే. చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ నెయ్యి అన్నింటిలో నెయ్యి కలుపుతున్నారు కదా, చాలా ఎక్కువ అయిపోతుందేమో అనుకోకండి. ఇది నేతి బొబ్బట్లు, ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిదే నెయ్యి. సో ఇలా మంచిగా మనం నెయ్యితో కాల్చుకుంటే అండ్ ఇది చాలా సాఫ్ట్గా చాలా ఇట్లా మెత్తగా ఉంటాయి. మీకు అక్కడ ఫోల్డ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మరీ లావుగా లేదు, పల్చగా లేదు, మీకు మధ్యలో కనిపిస్తుంది కదా, అక్కడ పూర్ణం మనం పెట్టుకున్నది ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంటాయి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. ఇంకేమైనా టిప్స్ మీకు తెలిసినవి ఉంటే కూడా నాకు చెప్పండి. ఇలా కాకుండా ఇంకే ప్రాసెస్లో చేసుకోవచ్చు నేతి బొబ్బట్లు అనేది. నేనైతే కొంచెం నెయ్యి ఎక్కువనే తింటారు అని చెప్పాను కదా, అక్కడ పైన కూడా ఇంకా కొంచెం నెయ్యి పోసి నేను తింటున్నాను అన్నట్టు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తాయి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతేనండి వాటి వీడియోనైతే. మరి వీడియో నచ్చినట్టయితే ఇక్కడి వరకు మీరు చూసారంటే నచ్చే ఉంటుంది. సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.